హలో, మీ పేరు? సాహితి. సాహితి. ఏం చేస్తుంటారు? ఇప్పుడు డిప్లొమా చేస్తున్నా, బీకామ్ బిఎస్సి. ఆ, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? ఏముంది, లవర్స్ దిల్ మీట్, సమ్ ఎంజాయ్ చేస్తారు. మీరు సింగిల్ కమిటెడ్ అండి? తెలీదు, మధ్యలో ఉన్నా. మధ్యలో ఉన్నాడు అంటే వన్ సైడ్ లవ్ అనుకోవచ్చా? లేదు, అక్కడి నుంచి కూడా ఉంది, కానీ నాది కొంచెం తక్కువ ఎఫర్ట్స్. అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారా ఇద్దరు? మరి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ప్రపోజ్ చేసే ఏమైనా ఉద్దేశం ఉందా? నాకు లేదు, మేబీ ఆయనకుందేమో. మేబీ ఆయన ప్రపోజ్ చేయొచ్చు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి వ్యాలంటైన్స్ డే నుంచి, ఆయన నుంచి? ఏం ఎక్స్పెక్ట్ అసలు ఆలోచించలేదు అంతే. కనీసం ప్రపోజ్ చేస్తాడనే నమ్మకం ఉందా ఈసారి? యాక్చువల్లీ ఆల్రెడీ చేశాడు. సరే, వ్యాలంటైన్స్ డే అంటే స్పెషల్ గా ఏమన్నా ట్రై చేయొచ్చు కదా? చేయొచ్చు, చూడాలి. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే 7 days లో రోజ్ డే, హగ్ డే, కిస్ డే, టెడ్డీ డే, ఇలా చాక్లెట్ డే ఉన్నాయి కదా 7. అందులో మీకు ఏ డే అంటే బాగా ఇష్టం? నాకా చాక్లెట్. చాక్లెట్ డేనా? ఎందుకు చాక్లెట్ వస్తుందనా? అంతే, చాక్లెట్స్ అంటే ఇష్టం. ఇన్ కేస్ మీ బాయ్ ఫ్రెండ్ తో మీరు ఒక రొమాంటిక్ మూవీ చూడాలని ఉంటే ఏ మూవీ చూస్తారు కలిసి? రొమాంటికా? ఏ మూవీ అయినా పర్లేదు, ఒక మూవీ చూడాలని మీకు ఛాన్స్ వస్తే ఏ మూవీ చూస్తారు? అట్లయితే సమ్ కామెడీ ప్లస్ రొమాంటిక్. అదే ఏ మూవీ పేరు చెప్పొచ్చు కదా? అట్లా అని ఏం లేదు నాకు స్పెసిఫిక్ గా, ఇప్పుడు ఆలోచించే టైం లేదంటారా మూవీ? అట్లీస్ట్ ఆ మూవీ ఫేవరెట్ ఉంటుంది కదా? ఫిదా చూస్తారా కలిసి? సరే, మీరు ఆల్రెడీ కమిటెడ్ అంటే మధ్యలో ఉన్నారనుకున్నా. ఇన్ కేస్ అదే రోజు ఒక స్ట్రేంజర్ అబ్బాయి, బాగా చూడడానికి గుడ్ లుకింగ్ అబ్బాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు అదే రోజు? నాకేం లేదు, లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్ అలాట్. అంటే నాకు ఆల్రెడీ నేను కమిటెడ్ అని చెప్తారా, లేకుంటే డేట్ కి వెళ్తారా అతనితో? కమిటెడ్ అని చెప్తా. ఇన్ కేస్ ఇంట్లో ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేస్తారు? ట్రై చేస్తా ఇంకోసారి ట్రై చేస్తారా? అంటే. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.